హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, వీఆర్ఓ, వీఆర్ఏ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి స్వాగతం. అలాగైతే ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానెల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకేదైనా డౌట్స్ ఉంటే మేము యూట్యూబ్ పెడతాము. మీ సూచనలు, సలహాలు, కామెంట్స్ ఏవైనా సరే మా నంబర్ 8179492829 అనే నంబర్‌కి కాల్ చేసి చెప్పొచ్చు. అంతేకాకుండా కామెంట్ రూపంలో కూడా తెలియచేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. అలాగైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో ఈ మధ్యన రైల్వే జోన్‌లు దేనికి ఎక్కడున్నాయి, ఏంటి అని అడుగుతున్నారు. అందుకనే మేము మీ గురించి ఈ యొక్క చ యూట్యూబ్ అనేది తయారు చేయడం జరిగింది. అలాగైతే ఏంటంటే మనకి ఇక్కడ రైల్వే జోన్‌లో మధ్య రైల్వే అనేది ఎక్కడుందంటే అది ముంబైలో ఉంది. మధ్య రైల్వే ముంబైలో ఉందనమాట. ఏంటి ప్రధాన కార్యాలయం భారతదేశంలోనే రైల్వే జోన్‌లో ప్రధాన కార్యాలయం మధ్య రైల్వేది ఎక్కడుందంటే ముంబైలో ఉంది. అయితే మనం దీని గురించి కాసేపు మాట్లాడుకుంటే ముంబైలో ఉంటే దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1951 సంవత్సరంలో 1951 సంవత్సరంలో నవంబర్‌లో 5వ తారీఖున ప్రారంభించడం జరిగింది. దీని యొక్క మార్గము అంటే కిలోమీటర్లలో ఎంత ఉంటుందంటే 3905. ఓకే. 3905 అన్నమాట. ఓకే. తర్వాత కనుక మనం చూసుకుంటే తూర్పు రైల్వే వచ్చేసి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే కలకత్తాలో ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 1952లో ప్రారంభించారు. దీన్ని 1952లో ప్రారంభించారు. ఏప్రిల్ 14వ తారీఖున ప్రారంభించడం జరిగింది. దీని యొక్క మార్గం వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు అంటే 2414 కిలోమీటర్లు. తర్వాత మనం చూసుకుంటే ఉత్తర రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఇది ఢిల్లీలో ఉంది. అండి ఉత్తర రైల్వే ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దీన్ని 1952 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తారీఖున ఏప్రిల్ 14వ తారీఖున ప్రారంభించడం జరిగింది. దీని యొక్క మార్గం వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు అంటే 6968 కిలోమీటర్లు. ఓకే. తర్వాత కనుక మనం చూసుకుంటే పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ముంబైలో చర్చ్ గేట్ దగ్గర ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 1951 సంవత్సరంలో నవంబర్ 5న ప్రారంభించారు. దీని యొక్క మార్గం అంటే ఇది కిలోమీటర్లో కనుక మనం చూసుకుంటే 6182 కిలోమీటర్లు. 6182 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత కనుక మనం చూసుకుంటే దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 1951 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తారీఖున 5098 కిలోమీటర్లు అన్నమాట దీని యొక్క పరిధి. తర్వాత మనం చూసుకుంటే ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే గోరఖ్పూర్లో ఉంది. అంటే ఏంటంటే పోయినసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క బిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే గోరఖ్పూర్లో ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 1952 సంవత్సరంలో ఆగస్టు 1న మనకి ప్రారంభించడం జరిగింది. దీని యొక్క పరిధి వచ్చేసి 2631 అనమాట. ఓకే. 2631. తర్వాత మనం కలిసి చూసుకుంటే ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఇది కలకత్తాలో ఉంది. దీన్ని 1955 సంవత్సరంలో ఆగస్టు 1న 2631 దీని యొక్క పరిధి అనమాట 2631. అలాగైతే ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి మనం ఇందా చెప్పుకున్నాం కదా గోరఖ్పూర్కి సంబంధించి గోరఖ్పూర్ పరిధి వచ్చేసి
ఇందాక కొంచెం తప్పు చెప్పాము. గోరఖ్పూర్ పరిధి వచ్చేసి 3667 3667. కోల్కతాది వచ్చేసి ఇదనమాట. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే వాయువ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జైపూర్లో ఉంది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2002 అక్టోబర్ 1వ తారీఖున ప్రారంభించారు. దీని యొక్క మార్గం కిలోమీటర్ ఎంతంటే 5459 అనమాట. ఓకే. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే నైరుతి రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే హోబ్లీ, కర్ణాటకలో ఉంది. ఇది 2003 సంవత్సరంలో ఏప్రిల్ 1న ప్రారంభించడం జరిగింది. దీని యొక్క పరిధి వచ్చేసి 3177. తర్వాత కనుక మనం చూసుకుంటే తూర్పు మధ్య రైల్వే ఇది ఎక్కడుందంటే హజీపూర్, బీహార్లో ఉంది. దీన్ని 2002లో అక్టోబర్ 1న ప్రారంభించడం జరిగింది. దీని యొక్క పరిధి వచ్చేసి 3628. ఓకే, కిలోమీటర్లలో. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఉత్తర మధ్య రైల్వే ఎక్కడ ఉంది అంటే అలహాబాద్లో ఉంది. ఉత్తర మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం అలహాబాద్లో ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 2003 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది, ఏప్రిల్ 1న. దీని యొక్క పరిధి వచ్చేసి ఎంతంటే 3151. తర్వాత కనుక మనం చూసుకుంటే పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జంబల్పూర్లో ఉంది. జంబల్పూర్ అంటే ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఇది 2003 సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభించడం జరిగింది. దీని యొక్క పరిధి వచ్చేసి 2965 కిలోమీటర్లు. 2965 కిలోమీటర్లు అనమాట. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే సికింద్రాబాద్లో ఉంది. ఓకే, సికింద్రాబాద్లో ఉంది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1966 సంవత్సరంలో ప్రారంభించారు, అక్టోబర్ 2న. దీని యొక్క పరిధి వచ్చేసి 5803 కిలోమీటర్లు. తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే ఈశాన్య సరిహద్దు రైల్వే ఎక్కడుందంటే మాలిగామ్, గౌహతిలో ఉంది. 1958 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇది జనవరి 15న ప్రారంభించారు. 3907 కిలోమీటర్ల పరిధి అనేది దీనికి ఉంది. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఆగ్నేయ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బిలాస్పూర్ అంటే ఇది ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్లో ఉంది. ఇది 2003 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది, ఏప్రిల్ 1న. ఇది 2447 కిలోమీటర్ల పరిధి అనేది కలిగి ఉంది. తర్వాత కనుక మనం చూస్తుంటే తూర్పు కోస్తా రైల్వే ఇది ఎక్కడుందంటే భువనేశ్వరిలో ఉంది. ప్రధాన కార్యాలయం భువనేశ్వరి. 2003లో ప్రారంభించారు, ఏప్రిల్ 1న. దీని యొక్క పరిధి వచ్చేసి 2677. తర్వాత కనుక మనం చూసుకుంటే కలకత్తా మెట్రో రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఇది కలకత్తాలోనే ఉంది. 2010 డిసెంబర్ 29న ప్రారంభించారు. 120 కిలోమీటర్ల పరిధి అనేది దీనికి ఉందన్నమాట. ఓకే, ఇంతవరకు కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.